ఒకవేళ మనకు డౌట్ ఉంటే మళ్ళీ ప్లాట్ఫామ్ మీద కూడా ఇట్లా డిస్ప్లే ఉంటాయి బోర్డ్స్. సో చూసుకోవచ్చు. నా ట్రైన్ చూడండి 562 నెంబర్, డిపార్చర్ టైం 17:33, కార్స్ 8. సో మళ్ళీ ఇక్కడన్నీ డిస్ప్లే చేశారు. ట్రాక్ 14 అంటే ప్లాట్ఫామ్ 14. సో పక్కనేమో షినోసాకా టోక్యో వెళ్తున్నది కూడా. సో బట్ 188 ఫస్ట్ ట్రైన్ 549 అది నొజోమి అనుకుంటా, పక్కకి అక్కడ నిలబడ్డది. సో నెక్స్ట్ 862, నెక్స్ట్ 864. సో అవన్నీ జపనీస్లో ఉన్నాయి, అవి మారుతూ ఉంటాయి, ఇంగ్లీష్ జపనీస్ మారుతుంటాయి. సో మనం ఇంగ్లీష్ వస్తే మనం చూసుకోవచ్చు మళ్ళీ. సో జస్ట్ ఒక సెకండ్స్ వెయిట్ చేయాలి. ఫస్ట్ టోక్యో, సెకండ్ షినోసాకా, కూడా మా లేట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ది కూడా కొడామానే లేట్ అవుతుంది. సో అందుకే నేను ఇందులో సకురా తీసుకున్నా. సో సకురా అంటే 560 1.5 అవర్ వెళ్ళిపోతుంది. కొడామా అయితే పొద్దున్న వచ్చినట్టు 2.5 అవర్స్ అవుతుంది. అదే నొజోమి అనుకోండి ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఆల్మోస్ట్ అది కూడా 1.5 అవర్ అనుకుంటా. బట్ నొజోమి జేఆర్ పాస్ వ్యాలిడ్ కాదు. సో అది ఇది హిరోషిమా స్టేషన్. ఒకసారి మళ్ళీ వీడియో తీస్తున్నా. హిరోషిమా స్టేషన్ సో చాలా పెద్దగా ఉంది. సో మనకి డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు వీడియోలో రారు, పక్కన తప్ప వెళ్ళిపోతారు. సో ఇది నొజోమి ట్రైన్ ఉంది, ఖాళీగా వెయిట్ చేస్తుంది. ఇది నొజోమి. సో ఇప్పుడు మా ట్రైన్ వస్తుంది. సో ఓన్లీ 8 కార్స్. నొజోమికి 16 కార్స్ ఉంటాయి. 16 అన్నట్టు వెళ్ళాను. సో ఇక్కడ నుంచి వస్తుంది మా ట్రైన్. అంటే వాళ్ళు చెప్తున్నారు అనౌన్స్మెంట్. ఇక్కడ చూస్తారు ఇకారి, సారీ సకురా నాట్ ఇకారి. చాలా ఫాస్ట్గా వస్తుంది, అందుకే వీడియో స్టార్ట్ చేసిన. అకురా ట్రైన్ ఇది, సకురా కాదు. సకురా ఈజ్ అ ఫెస్టివల్, దిస్ ఇస్ అకురా. సో గోయింగ్ టు షినోసాకా. ఓన్లీ 3 స్టాప్స్. కొడామా అయితే చాలా స్టాప్స్ ఉన్నాయి. సో ఇది ఓన్లీ 3 స్టాప్స్. See its beak, its front. This is West Japan train. So 562 train number. So my car is 6. So it is going to stop now. 6 ikkade avutundi pakkake. Yeah, this is Sakura. నా సీటు 3D. సో ఇప్పుడు కార్ నెంబర్ 6కి వచ్చిన. సో ఇది 15 ఉంది. 6. సో ఇందులో 3. సో two sections కింద డివైడ్ చేసి. I don't know why they have divided 6 into 2 sections. సో 3లో D is window. సో 3D అని గుర్తుపెట్టుకున్నా. సో ఇది 3D నాది. సో ఇది నా సీట్. ట్రైన్ కరెక్ట్ 5:33 అంటే 5:33 స్టార్ట్ అయింది. సో 1.5 అవర్ 7 వరకు 6:59 7 వరకు నేను ఒసాకాలో ఉంటా. సో ఓన్లీ 3 స్టాప్స్. కోబే ఒకటి, ఫుకుయామా ఒకటి, సో ఇంకొకటి ఏదో ఉంది. సో 3. బాయ్ బాయ్ హిరోషిమా. హిరోషిమా బాయ్ బాయ్. Hiroshima looks beautiful. It's very nice city. Very new. It is only 55 plus 25, 8 years old city. Because everything is destructed in 1945 during atomic bombing, World War II by US Army. Already speed అందుతుంది. పికప్ 200, 250, 270 వెళ్తూనే ఉంటుంది. ఫుకుయామా ఇది ఫస్ట్ స్టాప్ దీనికి. సో అకురా ట్రైన్ ఇది. సో ఓన్లీ 3 స్టాప్స్ ఉన్నాయి. ఫుకుయామా, ఒకయామా అండ్ కోబే. సో ఓన్లీ 3 స్టాప్స్. దెన్ షినోసాకా. ఓన్లీ 1.5 అవర్స్లో మనం ఒసాకాలో ఉంటాం. సో 333 kilometers in 1.5 hours. Excellent. This is Fukuyama. సో చుట్టూ కొండలు ఉన్నాయి. సో ఇదొక సిటీ. చూడండి కొండల మీద కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. సో మనకి ఎక్కడ బైక్స్ కనపడాయి, సైకిల్స్ కనపడాయి.
కార్లు ఉన్నాయి ఇక్కడ. వీఆర్ లివింగ్ ఫుకుయామా. మనం అయిపోయింది, ఫుకుయామా నుంచి బయలుదేరుతున్నాము. సో ఇక్కడ ఒక క్యాసిల్ ఉంది. సో అది ఎవరు అప్పుడు ఫుకుయామాను రూల్ చేసిన కింగ్ కట్టిండట. సో ఎప్పుడు 1600 లేట్ 1600లో కట్టిండట. సో ఇప్పుడు తర్వాత దాన్ని పబ్లిక్ ప్రాపర్టీ చేశారు. క్యాసిల్ కూడా బాగుంది చూడడానికి. బట్ ఇక్కడ నుంచి వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అది కొంచెం గ్రిల్ అడ్డం వచ్చింది. సో చూడండి కొండలని పక్కనే. సో ఇల్లు చూడండి ఎంత బాగున్నాయి. రోడ్స్ కానీ నీట్గా లేఅవుట్ చేశారు. ఆ సెమిట్రీ. సో సమాధులు కనిపిస్తున్నాయి. సో ఊర్లోనే ఉంది సమాధులన్నీ మధ్యలోనే. ఇంకోటి ఏంటంటే జపనీస్ వరల్డ్ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ బతుకుతారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అట్లా ఉంటుంది, వాళ్ళ పొల్యూషన్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే మొత్తం సపరేట్ దూరం ఉండదు. సో మెయిన్ పొల్యూషన్ ఉండదు. చాలా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. హైజీన్ మెయిన్ ఇంపార్టెంట్. సో చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఒక భూకంపాలు వస్తాయి ఎక్కువ, ఎర్త్క్వేక్ తప్ప మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ. సో అదొకటి. కొంచెం ఈ ఊర్లో ఇప్పుడు ముసలి అయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి పిల్లలు వెళ్ళిపోతున్నారు సిటీస్కి. సో ఇప్పుడే స్పీడోమీటర్ యాప్లో స్పీడ్ చూసిన ఇది 333 km/h వెళ్తుంది. సో 330 kilometers ఉంది ఒసాకా. బట్ మధ్యలో 3 stops ఉన్నాయి కాబట్టి 1.5 hours అవుతుంది. సో లేకపోతే 1 hour వెళ్ళిపోయి యోకోహామా. సో ఇది కూడా పెద్ద సిటీ. సో దీని తర్వాత కోబే తర్వాత ఒసాకా. బట్ కోబేకి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది అనుకుంటా. బట్ చూద్దాం. ఇప్పుడు 6:10 PM అయింది. సో ఇంకొక 15 minutesలో ఒసాకాలు ఉంటాయి. సో ఒసాకా కన్నా 15 minutes 15 minutes ముందర కోబే వస్తుంది. అరౌండ్ 6:45. సో ఇది యోకోహామా. చూడండి రోడ్స్, హైవే చూడవచ్చు. సిటీలో హోటల్స్, బిల్డింగ్స్, ఆఫీసెస్, apartment complexes. So everything is visible from train window. Because windows are clean and they are big. So you can see they are big windows. So we have departed from Yokohama. Only just 20-30 seconds, 1 minute stop అంతే. 6:14 కరెక్ట్ టైంకి అరైవ్ అయినాం. సో మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాం యోకోహామా నుంచి. ఇక్కడ బేస్బాల్ బాగా ఆడతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు చీకటి అయిపోతే కొద్దిసేపు. స్ప్రింగ్ కాబట్టి తొందర చీకటి అవుతుంది. అది సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. సూపర్. ఎక్కడ ఇంత పొల్యూషన్, చెత్త, లేకపోతే గార్బేజ్, లేకపోతే ఉంటుంది మోరీలు, డస్ట్ ఏం లేవు. ఇక్కడ మనుషులు కనిపిస్తారు అందరు లోపల. ఇంట్లో అయితే బయట ఆఫీస్కి వెళ్తే అంతే. కార్లు లేవు మొత్తం, ఎక్కడైనా కార్సే. బైక్స్ కనిపడాయి. ఇక్కడ వెదర్ చల్లగా ఉంటాయి కదా. సో అందుకే బైక్స్ నాట్ సూటబుల్ ఫర్ దెమ్, ఓన్లీ కార్స్. ట్రైన్ 330 km/h స్పీడ్లో అవుతుంది. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో ఇంకా కొద్దిసేపు అయితే మేము కోబేకి రీచ్ అవుతాం. కోబే తర్వాత 13 minutesకి ఒసాకాకి రీచ్ అవుతాం. సో బట్ ఇప్పుడు ఏం కనపడదు, అయిపోయింది చీకటి. ట్రైన్లో అందరూ ప్యాసింజర్ దిగక ముందే వీళ్ళు క్లీనింగ్ చేస్తూ రెడీ ఉన్నారు. సో వాళ్ళు ప్యాసింజర్స్ అందరు దిగిన తర్వాత ఒకసారి చెక్ చేసి
సో వీళ్ళందరూ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి వితిన్ 5 minutes మళ్ళీ ట్రైన్ రెడీ చేస్తారు. ట్రైన్లో ఏముండదు, బట్ సో వాళ్ళు క్లీన్ చేస్తారు అంతే. సో ఇది వెస్ట్ జపాన్ ట్రైన్, క్యుషు ట్రైన్ ఇది. సో ఒకసారి ఇంజన్ ముందరికి వెళ్ళి వీడియో తీస్తారు. సో అప్పుడు తీయలేదు. సో ఇవన్నీ నాన్ రిజర్వ్డ్ 1 2 3 4. సో నాన్ రిజర్వ్డ్లో సీట్ దొరుకుతుంది, ఒకసారి దొరకదు.